జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చెప్పుకోవడానికి చిన్న పరిశ్రమ అయినా లైంగిక దాడులు ఏ స్థాయిలో జరిగాయన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుత దేశవ్యాప్తంగా హేమా కమిటీ నివేదికపైనే చర్చ సాగుతోంది. అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం ఇది. కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ మాజీ నటి తను శ్రీదత్త కమిటీలు వేసి సాధించింది ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. నివేదికలో ఏముందో తనకు తెలియదు అని చెబుతూనే ఇలా స్పందించింది. ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు. ఎప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నా. మహిళలకు సమాజంలో సమానత్వం ఉండాలి. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాలి. నువ్వు ఎవరితో చెప్పలేవని, అంత ధైర్యం నీకు లేదని భావించిన కొంతమంది వ్యక్తులు నిన్ను ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికో నో చెప్పడం నేర్చుకోవాలి. కెరీర్ మొదలుపెట్టిన సమయంలో నన్ను కొంతమంది ఇబ్బంది పెట్టారు. వారితో నేను చాలా దురుసుగా ప్రవర్తించేదాన్ని. అలా చేయడం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నా అంది. అలాగే కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటన పైన స్పందించింది. జూనియర్ డాక్టర్ ఘటన నన్ను షాక్కి గురిచేసింది. ఆమెకు వెంటనే న్యాయం జరగాలి. సమాజంలో అలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి ఆలోచన రావాలంటేనే భయం పుట్టాలి అని అంది. ప్రస్తుతం మంచు లక్ష్మి టాలీవుడ్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2 ఏళ్ల క్రితమే మోన్ స్టార్ సినిమాతో మంచు లక్ష్మి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అక్కడ 2వ సినిమా చేయలేదు.